ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆటోలో తరలిస్తున్న 100 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి భార్గవ్ తెలిపారు. తగ్గళ్లపల్లి రోడ్డులో తనిఖీలు నిర్వహించి దాదాపు 6.5 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు. తెలంగాణ నుంచి మద్యాన్ని ఆటోలో తరలిస్తున్నారు, ఇబ్రహీంపట్నం తరలిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ మణికంఠరెడ్డి తెలిపారు. అక్రమ మద్యాన్ని, గంజాయిని తరలిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. తెల్లారుజామున సుమారు 5 గంటలకి మా జగ్గయ్యపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మణికంఠరెడ్డి వారి సిబ్బందితో సహా మా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇవాళ దాడులు నిర్వహించగా ఒక ఆటో దక్కేలపాడు అనే గ్రామంలో ఒక ఆటోలో ఎన్డీపీఎల్ మెచ్చు సుమారు 100 పెట్టెలు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో 100 పెట్టెలు అంటే అవన్నీ కూడా ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ లిక్కర్. ఇవి ఏంటంటే కోదాడ నుంచి మన ఇబ్రహీంపట్నం వెళ్తుండగా మార్గ మధ్యంలో మన తక్కెలపాడు గ్రామంలో పట్టుకున్నారు. దీంట్లో ఒక వ్యక్తి ఆటో ఓనర్ కమ్ డ్రైవరు అతనే రవాణా చేస్తున్నాడు. ఇతను కిరాయి ఇచ్చారు. ఎక్కడంటే కోదాడలో ఇతనికి ఇబ్రహీంపట్నంకి సరుకు దింపమని కిరాయి ఇచ్చి పంపించారు. ఇతనికి మిగతా వివరాలు వాళ్ళు ఎవరు అనేది కానీ ఇక్కడ ఎవరికి ఇవ్వాలని కూడా తెలియదు. సో అక్కడ కిరాయి తెలుసుకున్నాడు, ఇక్కడ ఇవ్వడానికి వెళ్తాడు. మార్గ మధ్యలో మనకి దొరికాడు. ఈ యొక్క సరుకు విలువ 6,04,000. బండి ఆటో యొక్క వాల్యూ 40,000. సుమారు అంటే 2 మీటర్ మీద 6.5 లక్షలు రెండింటి మీద యొక్క వాల్యూ నిర్ధారించడం జరిగింది. అతను చేసి వాళ్ళు కోర్టు రిమాండ్ తరలించడం జరుగుతుంది.